ఇప్పటి వరకు అద్భుతంగా ఒక్కొక్కరిని దేవుడు పాటల్లో, మరి ఆరాధనలో, దేవుని వాక్యంలో కూడా అద్భుతంగా దేవుడు వాడుకున్నాడు. మిమ్మల్ని బట్టి నేను ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. కూడి ఉన్న మీ అందరికీ కూడా ప్రభునామంలో నేను శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఫాదర్స్ డే కదా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ముందుగా మీ అందరికీ నేనే ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రినైనా నాకు మీరు చెప్పకుండా నేనే మీకు చెప్తా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ ఫాదర్స్ డే కొరకే ప్రత్యేకమైనటువంటి ఒక సందేశం మీకు వినిపించాలని నేను ఆశతో ప్రభువు సన్నిధిలో నేను చాలా ఈ విషయంలో కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేశాను. ఈ సబ్జెక్టు కొరకు ఎప్పుడు ఈ వాక్యం నేను నీ బిడ్డలకు అందించాలి అని చెప్పేసి సమయం ఈరోజు రానే వచ్చింది. కొద్దిసేపు ఈ పరిశుద్ధమైనటువంటి గ్రంథముల నుంచి కొన్ని మాటలు నేను తెలియజేయాలని ఆశపడతా ఉన్నాను. రండి వాక్య భాగంలోనికి వెళ్దాం. గత బుధవారమే నేను పోస్ట్ చేశాను. ఈరోజు చెప్పబోయే అంశం ఏమిటో ఎవరికైనా జ్ఞాపకం ఉంటే చెప్పండి. చెప్పాలి. మీరు ఏం ధ్యానిస్తున్నారో మీరే చెప్పాలి. చూడలేరు అంశం. వాళ్ళు అంత దూరము ఎందుకు వెళ్ళారు? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రండి, ఆదికాండం 37వ అధ్యాయం, ఆదికాండం 37వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. అతని సహోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రభు, నీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలయ్యా. దీనుడను దరిద్రుడను ప్రభు, నీ మాటలు తెలియజేస్తేందుకు నేను అర్హుడను కాదు ప్రభు. మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను ప్రభు. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం, మా బ్రతుకులు మారుతాయినైనా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానైనా. మీరు మాట్లాడి మీరే మహిమ పొందుతారని నాజరేయుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొంచు ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నా నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చదవబడినటువంటి లేఖన భాగములో అతని సహోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి. ఈ సబ్జెక్టు ముందుగా మనకు అర్థం కావాలంటే మనకు మనమే మొదలు అర్థం కావాలి. అప్పుడే ఈ మాటలు మీకు లోతుగా నేను తీసుకొని పోతా, అప్పుడే అర్థమవుతుంది. వారు అంత దూరము ఎందుకు వెళ్ళారు? ఈ మాట కూర్చున్న మీలో ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా మీరు ప్రశ్న వేసుకుంటేనే ఈరోజు ఈ ప్రశ్నకు మీ జవాబు తప్పకుండా మీకు కూడా దొరుకుతుంది. ఇప్పుడు వారు అంత దూరము ఎందుకు వెళ్ళారు? నా గురించి నన్ను ఎవరైనా ఇండియాలో అడిగారనుకో, పాస్టర్ అమ్మను, అయ్యగారు అంత దూరం ఎందుకు వెళ్ళారు అని అడుగుతారు. తప్పకుండా ఎవరికైనా అడుగుతారు. అప్పుడు అమ్మ ఏం చెప్తుందంటే, దేవుని సేవ ఉన్నదమ్మా, అందుకొరకు నా భర్త అంత దూరం వెళ్ళాడు అని చెప్పేసి అంటారు. ఇప్పుడు అనిల్ రాజు ఉన్నాడు, వాళ్ళ అమ్మని అడుగుతారు, మీ కొడుకుని అంత దూరం ఎందుకు పంపించావమ్మా అని చెప్పేసి అంటే వాళ్ళ అమ్మ ఏం చెప్తుంది తెలుసా? బాబుది పెళ్ళుంది, బిడ్డది పెళ్ళుంది, ఖర్చుతో కూడుకున్నటువంటి పని, ఇల్లు కూడా కట్టుకోలేం కాబట్టి బాబుని అంత దూరం పంపించామమ్మా, 4 డబ్బులు పంపిస్తాడని చెప్పేసి వాళ్ళమ్మ ఆ జవాబు చెప్తుంది. గత 4వ మాసంలో మన దగ్గరికి వచ్చినటువంటి సుమలత ఉన్నది. ఇప్పుడు తనకు భర్త లేడు, తనకు ఒక కూతురు ఉంది. ఆ కూతురుని అడుగుతారు, అమ్మా మీ అమ్మ అంత దూరం ఎందుకు వెళ్ళిందమ్మా అని చెప్పేసి అంటే ఆమె అంటది, నా ఫైనాన్షియల్ ఇబ్బంది ఉంది, ఆర్థికంగా డబ్బులు లేవు, నేను కట్టాలి కాబట్టి నాకు రేపు డబ్బులు లేవు కాబట్టి మా అమ్మ అంత దూరం వెళ్ళిందని చెప్తారు. ఇప్పటి వరకు మీకు అర్థమవుతుంది. ఇంక ఇప్పుడు నేను తీసుకొని పోతా లోతులోనికి.
నా గురించి చెప్పుకున్నది నా భార్య, అనిల్ రాజు గురించి చెప్పుకున్నది వాళ్ళ అమ్మ, సుమలత గురించి వాళ్ళ కూతురు చెప్పుకున్నది. వాళ్ళు అంత దూరం ఎందుకు వెళ్ళారో మన బంధువులు చెప్పేశారు. ఇప్పుడు వీళ్ళు ఎవరు, అంత దూరం వాళ్ళు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, ఈ వెళ్ళిన వాళ్ళు ఎవరు? ఇక్కడ అంటాడు ఏంటంటే అతని సహోదరులు. అతడు ఎవరు, అతని సహోదరులు ఎవరు? ఈ మాట మీకు అర్థం కావాలంటే మనము యాకోబు దగ్గరికి వెళ్ళాలి. అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు, ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబు. యాకోబుకు 2 భార్యలు, 2 ఉపపత్నులు, 4 వారి సంతానము 12 మంది పురుషులు, 1 కుమార్తె. ఆ కుమార్తె పేరే దీనా. ఇప్పుడు ఈ యాకోబుకు పుట్టినటువంటి కుమారులు ఎక్కడ ఉండాలి అంటే వీళ్ళు హెబ్రోనులో ఉండాలి. తన మందను కాచుటకట వాళ్ళు హెబ్రోనులో నుంచి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే షెకెమునకు వెళ్ళిరి. ఈ షెకెమునకు అర్థమేమిటి? వారు హెబ్రోనులో నుంచి షెకెముకు ఎందుకు వెళ్ళారు? హెబ్రోను అనగా సహవాసము, షెకెము అనగా భుజము అని అర్థం. ఈ హెబ్రోనులో వారి మందను కాయటానికి మందకు పెట్టవలసినటువంటి ఆహారము లేదా ఉన్నది. ఆ మందకు పెట్టవలసినటువంటి నీళ్లు హెబ్రోనులో లేవా? ఉన్నవి. ఆ మందకు సరిపడే ఏదైతే వస్తువులు కావాలో ఆ హెబ్రోనులో లేవా? ఉన్నవి. మరి ఎందుకు వాళ్ళు అంత దూరం వెళ్ళారు? ఎందుకు వాళ్ళు అంత దూరం వెళ్ళారు? వాళ్ళు అంత దూరం ఎందుకు వెళ్ళారో నేను ముందుగా వాళ్ళు వెళ్ళవలసిన అవసరం ఏమొచ్చిందో నేను కొన్ని మాటలు దానికంటే ముందుగా మీకు లోతైన సత్యం ఈ పరిశుద్ధ గ్రంథముల నుంచే నేను మీకు తెలియజేస్తాను. అసలు హెబ్రోనులో నుంచి షెకెము ఎందుకు వెళ్ళారు? అసలు ఆ షెకెములో ఏమున్నది? హోషేయ గ్రంథం, పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం. దానియేలు గ్రంథం తర్వాత ఉంటుంది. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. బందిపోటు దొంగలు పొంచియుండునట్లు యాజకులు పొంచియుండిరి. అండర్లైన్ చేసుకోండి. ఇక్కడ షెకెము గురించి నేను వివరించబోతున్నాను. షెకెము మార్గములో నరహత్య చేసెదరు. వారు ఘోరమైన కాముకత్వము జరిగించువారై ఉన్నారు. హల్లెలూయా. షెకెములో ఏముంది? షెకెములో కాముకత్వం ఉంది. అక్కడ వావి వరుసలు ఉండవు. హెబ్రోనులో నుంచి 80 కిలోమీటర్ల దూరం నుంచి 105 కిలోమీటర్ల దూరం హెబ్రోనుకు షెకెముకు. ఇంత దూరము వాళ్ళు ఎందుకు వెళ్ళారయ్యా అని చెప్పేసి అంటే ఆ షెకెములో ఏముందట అంటే అక్కడ కాముకత్వం అనేది ఉన్నది. కాబట్టి ఇప్పుడు యాకోబు కుమారులు ఎందుకయ్యా మీరు హెబ్రోనులో నుంచి అంత దూరం ఎందుకు వెళ్ళారంటే అక్కడ ఉన్నటువంటి ఆ కాముకత్వము వీరిలో ఉన్నది. కాబట్టి వీరిప్పుడు యాకోబు కుమారులు హెబ్రోనులో నుంచి వారు అంత దూరము వెళ్ళిరి. మరి వారిలో ఈ కాముకత్వం ఉందా? ఈ కాముకత్వం ఎక్కడ ఉన్నదంటే షెకెములో ఉంది. మరి యాకోబు కుమారుల్లో ఈ పాడు పని ఉందా?
ఆ విషయం కూడా మనం తెలుసుకుందాం. రండి, ఆదికాండం 34వ అధ్యాయంలో ఈ షెకెము గురించి ఒక మాట తెలుసుకున్నాక ఆ విషయం నేను మీకు క్లుప్తంగా వివరిస్తా. 34వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. చూడు, లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. ఆ దేశము నేలిన హివ్వీయుడైన హామోరు కుమారుడగు షెకెము, అండర్లైన్ చేసుకోండి, షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరిచెను. ఇది షెకెము ప్రాంతములు ఉన్నటువంటి పరిస్థితి. దీనా మంచి పిల్లనే. పద్దనరాములో నుంచి యాకోబు తిరిగి వస్తూ ఈ షెకెము ప్రాంతములోనికి వచ్చినప్పుడు షెకెము అవతల తన గుడారములు వేసుకొని స్థలమును కొనుక్కొని ఉన్నప్పుడు ఈ దీనా, తన ఇంటిలో ఉండవలసినటువంటి దీనా ఎక్కడికి వెళ్ళింది? ఆ షెకెము అనే ప్రాంతానికి వెళ్ళింది. వెళ్ళడము ఆలస్యం కాలే. వెళ్ళగానే హామోరు కుమారుడైనటువంటి షెకెము, ఆ షెకెము ప్రాంతములో ఉన్నటువంటి షెకెము ఆమెను పట్టుకొని ఆమెను శయనించెను. ఏముంది షెకెములో? కాముకత్వం ఉంది. ఆ షెకెములో వావి వరుసలు లేవో. ఇప్పుడు వాళ్ళు ఎంచుకున్నది ఎక్కడికయ్యా అంటే ఈ హెబ్రోనులో నుంచి వారు షెకెమునకు వెళ్ళిరి. షెకెమునే వాళ్ళు ఎందుకు ఎంచుకున్నారు? షెకెము గురించి వాళ్ళకు ఏమి అనుభవం ఉంది? ఎందుకు వాళ్ళు అంత దూరము వెళ్ళారు? ఆదికాండం 37వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కానాను దేశములో నివసించెను. యాకోబు వంశావళి ఇది. యోసేపు 12 ఏళ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై చూడు, తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము, చూడండి, వారి యొక్క చెడుతనం ముందే తెలుసు యోసేపుకో. కాబట్టి ఈ యాకోబు కుమారులు చేస్తున్న చెడుతనమును తన తండ్రి యొద్దకు తీసుకొస్తున్నాడు. కాబట్టి మన చెడుతనం అంతా మన తమ్ముడైనటువంటి యోసేపు మన నాన్నగారైనటువంటి యాకోబుకు తీసుకొని వెళ్తున్నాడు. కాబట్టి మనము ఈ ప్రాంతములో ఉండటము మంచిది కాదు. ఎక్కడైనా దూర ప్రాంతం మనం ఎంచుకుందాం, మనకు అనుకూలమైన ప్రాంతము ఎంచుకుందాం. ఎందుకంటే మనం చేస్తున్న ప్రతి చెడు పని కూడా తమ్ముడు నాన్న యొద్దకు తీసుకొని పోతున్నాడు. కాబట్టి ఈ ప్రాంతములో ఉంటే ఈ ప్రాంతములో మనం చేస్తున్న చెడుతనం అంతా కూడా ఇక్కడ మన తండ్రి అయినటువంటి యాకోబుకు చెప్పుతాడు. కాబట్టి ఎలాగోలాగైనా ఈ ప్రాంతమును విడిచి మనము ఆ యొక్క షెకెమునకు మనము బయలుదేరుదాం. దేవుని బిడ్డ, వాళ్ళు ఎందుకయ్యా అంత దూరం వెళ్ళారో? వారిలో ఉన్న చెడుతనం తండ్రికి తెలుస్తూ ఉన్నది. వారు చేస్తున్న పాపపు పనులు తండ్రికి తెలుస్తున్నాయి. కాబట్టి ఈ ప్రాంతములో ఉండటం మనకు మంచిది కాదు. ఎవ్వరు చూడని ప్రాంతం, మన తల్లిదండ్రులకు కనిపించని ప్రాంతం,
మన భార్య భర్తలకు కనిపించని ప్రాంతం, మన పిల్లలకు కనిపించని ప్రాంతం ఇప్పుడు ఇక్కడ ఉండటము మంచిది కాదు. మన సమాచారం అంతా యోసేపు తీసుకొని వచ్చి చెప్తుండు నాన్నగారికి. కాబట్టి దూరం వెళ్దాం. మనము దూరం వెళ్ళి ఏ చెడుతనము చేసినా మన చెడుతనం మన తండ్రికి ఏమాత్రము తెలియదు. కాబట్టి వారు హెబ్రోనులో నుంచి షెకెమునకు వెళ్ళిరి. మంచిది, వారి చెడుతనమును తీసుకొచ్చి తండ్రికి చెప్పాడు. కానీ వారి చెడుతనము ఎక్కడైనా చేశారా? చెడుతనము చేశారా? ఆ చెడుతనమును గురించి ఒక్కొక్క మాట నేను వివరిస్తా. వాళ్ళు ఏం చేశారో రండి. ఆదికాండం 35వ అధ్యాయం, ఆదికాండం 35వ అధ్యాయం 22వ వచనం. ఇశ్రాయేలు ఆ దేశములో నివసించుచున్నప్పుడు రూబేను వెళ్ళి తన తండ్రి అయిన ఉపపత్నితో, ఉపపత్ని తల్లితో సమానం, వీడే లేయా కుమారుడు, మొదటి భార్య అయినటువంటి లేయా కుమారుడే రూబేను. వీనికి వావి వరుసలు లేవో. ఏకంగా తన తండ్రి అయినటువంటి ఉపపత్నితో వాడు శయనించెను. ఇప్పుడు ఈ ప్రాంతంలో ఉంటే మంచిది కాదు. కాబట్టి ఏదో ఒకటి దూర ప్రాంతం మనం ఎంచుకుందాం. ఈ ప్రాంతంలో ఉంటే ఇవన్నీ నాకు తెలుస్తున్నాయి, తప్పిదములన్నీ కూడా. కాబట్టి ఈ ప్రాంతంలో ఉండటము మంచిది కాదు. ఏదైనా ఒక దూర ప్రాంతం ఎంచుకుందాం. మన తండ్రికి తెలియని సమాచారం, మన తమ్మునికి తెలియని సమాచారం ఏదైనా ఉన్నదా? వారికి అనిపించింది ఒక ప్రాంతం ఉంది. అది హెబ్రోనుకు 80 కిలోమీటర్ల నుంచి 105 కిలోమీటర్ల దూరం ఒక ప్రాంతం ఉంది. ఆ షెకెమునకే మనం వెళ్దాం. ఆ షెకెములో కాముకత్వం ఉంది, ఆ షెకెములో పాపం ఉంది. కాబట్టి అక్కడైతే మనల్ని ఎవ్వరు చూడరు, అక్కడికే వెళుదాం. ఇది రూబేను పని అయితే ఇప్పుడు యూదా పని కూడా చూద్దాం. ఆదికాండం 38వ అధ్యాయం 15వ వచనం. యూదా ఆమెను చూచి ఆమె తన ముఖము కప్పుకొనినందున వేశ్య అనుకొని ఆ మార్గమున ఆమె దగ్గరకు పోయి ఆమె కోడలని తెలియక నీతో పోయేదను. వీనికి కోడల మీద పడ్డది కన్ను, వానికి పినతల్లి మీద పడ్డది. వీరిలో కాముకత్వం ఉన్నదే. యూదా కోడలతో శయనించి గర్భవతి చేసినని వాక్యం సెలవిస్తుంది. ఇలాంటి యాకోబు కుమారుల గురించి వాక్యం సెలవిస్తుంది. వారు హెబ్రోనులో నుంచి షెకెమునకు వెళ్ళిరి. ఏముందయ్యా, ఎందుకయ్యా మీరు అంత దూరంగా వెళుతూ ఉన్నారు? మందను మేపుకొనటానికి హెబ్రోనులో గాసము లేదా? హెబ్రోనులో అన్నీ ఉన్నాయి కదా, ఎందుకయ్యా మీరు హెబ్రోనులో మేపుకుంటలేరంటే, వారి చెడుతనము వారి తమ్ముడైనటువంటి యోసేపుకు తెలుస్తూ ఉన్నది. ప్రతిదీ కూడా యోసేపుకు తెలుస్తున్నది. కాబట్టి యోసేపు తీసుకొని పోయి తన సమాచారం అంతా కూడా అన్నల గురించి తన తండ్రి అయినటువంటి యాకోబుకు చెప్పుతా ఉన్నాడు. ఇప్పుడు ఈ మాటలన్నీ కూడా యాకోబుకు తెలిసిపోయినాయి. సంగమా, దూరం వెళ్ళి పాపము చేయొద్దు. దూరం వెళ్ళినటువంటి పరిస్థితి. ఇంకొక వ్యక్తిని నేను పరిచయం చేస్తా. ఇదే పరిస్థితి. దేవుడు ఇజ్రాయిలు ప్రజల కొరకు 40 సంవత్సరములు ఫిలిస్తీన్ల చేతిలో కీలు బొమ్మల్లా ఉన్నప్పుడు
దేవునికి విరోధంగా జీవించినటువంటి ఫిలిష్తీయుల చేతిలో నుంచి ఇజ్రాయేలును ఎలాగైనా దేవుడు విడిపించుకోవాలని ఇజ్రాయేల్ కొరకు ఒక బలవంతుడైనటువంటి న్యాయాధిపతి అయినటువంటి సంసోన్ను దేవుడు ప్రజల కొరకు పుట్టిస్తే తన తండ్రితో ఉండవలసినటువంటి వ్యక్తి శత్రువు చేతుల నుంచి ఇజ్రాయేలు ప్రజలను విడిపించవలసినటువంటి వ్యక్తి తన తల్లిని విడిచి సంసోను న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. సంసోను ఏమంటున్నాడో చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒక్క దానిని చూచేతందుకు వెళ్తున్నాడు. తల్లిదండ్రికి చెప్తా ఉన్నాడు, ఫిలిష్తీయుల ప్రాంతానికి వెళుతున్నాను. ఎందుకయ్యా ఫిలిష్తీయుల ప్రాంతం వెళ్తున్నావు? ఫిలిష్తీయులు ఇజ్రాయేలు ప్రజలకు బద్ధశత్రువులు కదా, అంత దూరం ఎందుకు వెళ్తున్నావు అంటే ఆమె అక్కడ ఒక్క ఆమెను చూచేతందుకు వెళ్ళాను. ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం కూడా చదువుకుందాం. చూడండి, మరలా కొన్ని దినములైన తర్వాత గోధుమల కోతకాలమున సంసోను మేక పిల్లను ఒకటి తీసుకొని, చూడండి ఇక్కడ మళ్ళా తన తమాషాలు ఎలా ఉంటున్నాయి చూడు. మొదట ఏం చేశాడు? ఒక్క ఆమెను చూచేతందుకు వెళ్ళాడు. రెండవసారి వెళ్తా ఉన్నాడు, తనకు ఒక భార్యను చూచేతందుకు వెళ్తున్నాడు. ఇప్పుడు 16వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటున్నాడు చూద్దాం. తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యను ఒకదానిని చూచి ఆమె యొద్దకు చేరెను. ఎందుకయ్యా నువ్వు అంత దూరం పోతున్నావు ఫిలిష్తీయుల ప్రాంతానికి? మొదట సాకు, రెండవది భార్య అన్నాడు, మూడవది ఏకంగా దెలీలా అనే స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. దేవుడిచ్చిన బలాన్ని పోగొట్టుకున్నాడు. స్త్రీ దగ్గర తన బలాన్ని పోగొట్టుకున్నాడు. ఎక్కడ ఉండాలి సంసోన్? ఎక్కడ ఉండాలి రూబెన్? ఎక్కడ ఉండాలి యూదా? ఎందుకయ్యా మీరు అంత దూరం వెళ్తా ఉన్నారు? వారిలో ఉన్నటువంటి కాముకత్వం తీర్చుకోవడానికే. మా ప్రాంతంలో ఉంటే మా తల్లిదండ్రులు మమ్మల్ని చూస్తారు, మా ప్రాంతంలో ఉంటే మా భార్య పిల్లలు మమ్మల్ని చూస్తారు, మా ప్రాంతంలో ఉంటే మా అక్క చెల్లెలు చూస్తారు, కాబట్టి ఈ ప్రాంతంలో ఉండటం మంచిది కాదు. ఇప్పుడు వారిద్దరు కూడా షెకెమునకు వెళ్ళిరి. ప్రియ దేవుని బిడ్డ, దేవునికి విరోధంగా పరిశుద్ధత పోగొట్టుకుంటే, పాపములో పడి ఉంటే ఎవడు కూడా పరలోక రాజ్యానికి చేరడా. దేవుని వాక్యం సెలవిస్తుంది, వారు అంత దూరము వెళ్ళి పాపము చేసిరి. ఎందుకయ్యా వాళ్ళు అంత దూరం వెళ్ళారు? షెకెము అంటే షెకెములో ఉన్న కాముకత్వం ఇప్పుడు వాళ్ళకు కావాలి. ఉన్న చోటున సరిపోతలేదో, ఉన్న చోటున ఇంటోళ్ళకు తెలుస్తుంది, ఉన్న చోటున వారు చేస్తున్న ప్రతి పాపం తెలుస్తూ ఉన్నది. కాబట్టి ఇప్పుడు వారు ఉన్న చోటు నుంచి వారు దూరము వెళ్ళిరి. ఇప్పుడు తండ్రి అయినటువంటి యాకోబుకు ఒక బాధ కనపడుతుంది. అయ్యో నా కుమారులు ఎక్కడా? ఎన్ని రోజులు అవుతుంది ఈ ప్రాంతము నుంచి ఎక్కడికో వెళ్ళారు. అయితే ఇప్పుడు యోసేపును పిలుస్తూ ఉన్నాడు యాకోబు. నాయనా యోసేపు, నీ అన్నల సమాచారం ఇప్పుడు మాకు కావాలయ్యా. ఈ హెబ్రోను లోయలో నుంచి వారు షెకెమునకు వెళ్ళారు. ఆ మాట చదువుకుందాం. ఆదికాండం 37వ అధ్యాయం 13వ వచనం. ఆదికాండం 37వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు ఇజ్రాయేలు యోసేపును చూచి, నీ సహోదరులు షెకెమునకు మందమేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపెదను. చూడండి, యోసేపును అంటున్నాడు,
మీ అన్నల సమాచారం ఇప్పుడు తీసుకొని రా. వారు ఇక్కడ హెబ్రోనులో నుంచి షెకెమునకు వెళ్ళారు. వారు ఎలాగా ఉన్నారో వారి యొక్క సమాచారము తీసుకోండి అని చెప్పేసి యోసేపుకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇప్పుడు యోసేపుకి ఏమనిపించాలి? వారు మొట్టమొదటి నుంచి వారిలో ఉన్న ప్రతి దోషము పాపమంతా నానా నీకు తెలియజేస్తూనే వస్తున్నాని. ఇప్పుడు వారి సమాచారం షెకెముకు వెళ్ళమంటున్నావు. అసలు షెకెమే కాముకత్వం, అది మీరు చేసే పనే కాముకత్వం. మళ్ళా నన్ను అక్కడికి పంపిస్తానంటావు. నానా, ఒకవేళ వాళ్ళ చేతిలో నేను పడినా నన్ను చంపేస్తారు నాన్న. నన్ను పంపిస్తావా నాన్న? వారి సమాచారం కొరకు నన్ను పంపిస్తావా నాన్న? ఎన్నోసార్లు వారి సమాచారం తీసుకొని వస్తే నా మీద కోపముతో ఉన్నారయ్యా, మరలా నన్ను ఆ సమాచారం తీసుకొచ్చినందుకు అంత దూరము నన్ను పంపిస్తావా అని యోసేపు అనలే. ఇప్పుడు చదువుదాం. నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మందక్షేమమును తెలుసుకొని నాకు వర్తమానము తెమ్మని అతనితో చెప్పి పంపెను. అతడు షెకెమునకు వచ్చెను. అలాగో ఇలాగో ప్రయాసపడ్డాడు. నాన్న మాటను కాదనుకుంటా హెబ్రోను లోయలో నుంచని వాక్యం సెలవిచ్చింది. ఇప్పుడు ఎక్కడికి చేరాలో యోసేపు అక్కడికి చేరాడు. ఏ షెకెములో ఉంటారో అనుకున్నారో, కానీ షెకెములో వాళ్ళు లేరు. అప్పుడేం జరుగుతుంది చూడు. అతడు పొలములో ఇటు అటు తిరుగుచుండగా ఒక మనుష్యుడు అతనిని చూచి నీవు ఏమి వెదుకుచున్నావని అతన్ని అడిగగా, అందుకు అతడు నేను నా సహోదరులను వెదుకుచున్నాను, వారు ఎక్కడ మందను మేపుచున్నారో అది దయచేసి నాకు తెలుపుమని అడిగాను. అందుకు ఆ మనుష్యుడు ఇక్కడి నుండి వారు సాగి వెళ్ళిరి, వారు దోతానుకు వెళ్ళిరి. యోసేపు వెళ్ళాడు, వారి సమాచారం తీసుకొస్తాననుకున్నాడు, కానీ సమాచారము దొరకట్లేదు. ఏ పొలములో ఉంటారనుకున్నాడో ఆ పొలములోనికి వెళ్ళాడు. ఆ పొలం చుట్టూ తిరిగాడు, ఇటు అటు చూస్తూ ఉన్నాడు. అక్కడున్న ఒక వ్యక్తి చూశాడు. అయ్యా, నువ్వు ఏం వెతుకుతున్నావు? అయ్యా, మా అన్నలు చాలా రోజులయ్యా, కొన్ని దినములు అయిపోతుందయ్యా, హెబ్రోను ప్రాంతమును విడిచిపెట్టి ఈ షెకెమునకు వచ్చారయ్యా. మా నాన్న వీళ్ళ సమాచారం తీసుకొని రమ్మన్నాడయ్యా. ఈ ప్రాంతంలో వారి కోసం నేను వెతుకుతున్నాను. అప్పుడు ఆయన అంటాడు, ఇప్పటి వరకు వాళ్ళు ఇక్కడే ఉండిరి, కానీ ఇక్కడ నుంచి వారు దోతాను అనే ప్రాంతమునకు వెళ్ళారయ్యా. ఈ మాట వారు మాటలాడుకొనొచ్చుండగా నేను వింటిని అని అక్కడున్నటువంటి వ్యక్తి చెప్పాడు. అప్పుడేం జరుగుతుంది చూద్దాం. అప్పుడు యోసేపు తన సహోదరుల కోసం వెళ్ళి దోతానులో వారిని కనుగొనెను. అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరము నుండి అతన్ని చూచి అతనిని చంపుటకు. అయిపోయింది యోసేపు పని. హెబ్రోనులో నేను క్షేమంగా ఉండాలి, మా నాన్నగారు వారి సమాచారం కొరకు నన్ను పంపించాడు, కానీ నా అన్నల గురించి నాకు ముందే తెలుసు వారు ఎలాంటి వారో. కాబట్టి ఇప్పుడు నన్ను చూడగానే వారు ఆయనను చంపజూసిరి. దేవుని బిడ్డ, ఈరోజు యోసేపునైతే వారి సమాచారము తీసుకొని తండ్రి దగ్గరికి రావాలో, ఇప్పుడు యోసేపు స్థానములో యేసు క్రీస్తుని తీసుకొని వస్తున్నాను. యోసేపులో యేసు క్రీస్తు ఉన్నాడు. యోసేపును వారు చంపజూచిరి. చదుదాం ఒక మాట. యోహాను సువార్త 8:40. యోహాను సువార్త 8వ అధ్యాయం 40వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం మంచిగా చదువు, మళ్ళీ చదువు.
దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడనైనా నన్ను మీరిప్పుడు చూసారే ప్రభువైన యేసు క్రీస్తుల వారు సర్వ మానవాళి కొరకు తండ్రి యొద్ద నుంచి క్షేమముగా పరలోకములు ఉండవలసిన యేసు భూమి మీదికి వస్తే ఆయనను వారు చంపజూచిరే. హెబ్రోనులో క్షేమంగా ఉండవలసినటువంటి యోసేపు తన అన్నల సమాచారం కొరకు తన తండ్రి పంపెను. యాకోబు స్థానములో తన తండ్రి అయితే యేసు ప్రభుల వారి యొక్క స్థానములో తండ్రి అయినటువంటి దేవుడు పంపిస్తే ఆయనను వారు చంపజూచిరే. యోసేపును వారు చంపజూచిరే. ఇప్పుడు యోసేపులో యేసుక్రీస్తు, యేసుక్రీస్తులో యోసేపు, యోసేపులో యేసుక్రీస్తు, యేసుక్రీస్తులో యోసేపును మీకు చూపిస్తా. ఎందుకు యోసేపును వారు చంపజూచిరి? ఎందుకు యేసును వారు చంపజూచిరి? ఈయన వెళ్ళింది వాళ్ళ సమాచారం కొరికే కదా. పరలోకం నుంచి తండ్రి పంపించింది కూడా సర్వ మానవాళిని క్షేమమైనటువంటి తన రక్షణలోనికి నడిపించాలనే కదా. కానీ భూమి మీద ఉన్నటువంటి మానవుడట యేసు ప్రభును చంపజూచెనని వాక్యం సెలవిచ్చింది. తన సొంత అన్నల సమాచారం తీసుకొని రావడానికి యోసేపు వెళ్తే యోసేపును వారు చంపజూచిరని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డ, యోసేపుకు తన తండ్రి ఒక విచిత్రమైన అంగి కుట్టిస్తే ప్రభు అయిన యేసు క్రీస్తుల వారికి కూడా ఒక విచిత్రమైనటువంటి నిలువుటంగి. యేసు ప్రభుల వారికి యోసేపు యొక్క తల్లి బెత్లెహేములో చనిపోతే యేసు ప్రభుల వారు బెత్లెహేములోనే పుట్టెను. వీరి పోలికలు చాలా దగ్గరగా ఉంటాయి. ఒక్కొక్కటి నేను మీకు తెలియజేస్తాను. హల్లెలూయా. యోసేపును 20 వెండి నాణాలకు తన అన్నలు అమ్మేస్తే 30 వెండి నాణెములకు యేసుక్రీస్తును తన శిష్యుడే అమ్మివేసెను. హల్లెలూయా. హెబ్రోనులో యోసేపు క్షేమంగా ఉండాలి. పరలోకములో ప్రభువైన యేసుక్రీస్తుల వారు క్షేమంగా ఉండాలి. హెబ్రోనుల నుంచి యాకోబు తండ్రి పంపిస్తే పరలోకము నుంచి తండ్రి యేసు ప్రభుల వారిని భూమి మీదకి పంపిస్తే యోసేపును అన్నలు చంపజూచిరి, యేసు ప్రభుల వారిని చంపజూచిరి. సంగమా చూడండి, యోసేపులో యేసు క్రీస్తుల వారు చాలా స్పష్టంగా కనపడతాడు. యోసేపులో పాపము లేదు, యేసు క్రీస్తులో పాపము లేదు. నాలో పాపము ఉన్నదని మీలో ఎవడో నిరూపించగలరని ప్రపంచానికి సవాలు విసిరిన వ్యక్తి నా ప్రభువైన యేసు క్రీస్తుల వారు. ఐగుప్తులో యోసేపు ఆహారం పెడితే నా ప్రభువైన యేసు క్రీస్తుల వారు సర్వమానవాళి కొరకు భూమి మీదకి దిగి వచ్చి ఆయన శరీరమునే ఆహారముగా సర్వమానవాళికి రండి, ఉచితముగానే రండి, నా నామములో మారు మనస్సు పొందుకోండి, బాప్తిసం పొందుకోండి. ఇదిగో ఐగుప్తు దేశములో ఆహారము సమృద్ధిగా యోసేపు ఎలాగ ఇచ్చాడో ఈరోజు సర్వ మానవాళిని తండ్రి యొద్దకు తీసుకొని పోయటకు ఆయన భూమి మీదకి వచ్చి తన ప్రాణాన్ని ప్రాణంగా పెట్టి తన రక్తాన్ని కార్చి ఇప్పుడు తన శరీరమునే సర్వమానవాళి ఎవడైతే తన నామంలో బాప్తిసం పొందుకొని రక్షణ పొంది మారు మనస్సు పొందుకొని వాక్యానుసారము జీవించి తన శరీరమును తింటే రేపటి దినమున పరలోకంలో నీకు స్థిరత్వము ఇవ్వాలని. అయితే ఇప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే ఆయనను వారు చంపజూచిరి, యోసేపును వారు చంపజూచిరి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3:18. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు
ఆ అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయములో ఒక్కసారి శ్రమ పడెను. హల్లెలూయా. అంత దూరము వెళ్ళినటువంటి యోసేపు తన అన్నల సమాచారం కొరకు వెళ్ళాడు. పరలోకములో ఉన్నటువంటి పరమ తండ్రి, పరలోకములో క్షేమంగా ఉండవలసినటువంటి యేసు ప్రభుల వారు భూమి మీదికి వచ్చినప్పుడు ఆయనను సిలువ వేసిరి. ఎందుకయ్యా ఆయనను సిలువ వేస్తూ ఉన్నారు? పేతురు మొదలే ప్రవచించాడు, పేతురు ద్వారా దేవుడు రాయించాడు. ఎనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు, ఆ నీతిమంతులైన మనలను నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి ఒక్కసారి అతడు శ్రమ పడెను. హల్లెలూయా. ఎందుకు అంత దూరం నుంచి నా యేసు ప్రభువు వారు ఈ భూమి మీదకి దిగి వచ్చాడు? యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి 100వ కీర్తనలో ఆయనే మనల్ని పుట్టించిన సృష్టికర్తకు మనము దూరం అయిపోయినప్పుడు ఎలాగైనా తిరిగి తండ్రి యొద్దకు నిన్ను చేర్చుకోవాలని నాకు పుట్టిన కుమారులు ఎంత తప్పు చేసినా సరే, ఎంత పాపము చేసినా సరే, యోసేపు వారు తప్పే చేశారయ్యా, కానీ నేను చెప్తున్నది ఏంటంటే వారి క్షేమ సమాచారము తీసుకొని రా. తండ్రి అయినటువంటి దేవుని దగ్గర కూడా కుమారుడు ఉన్నాడు. కుమారునితో దేవుడు అంటుండు, ఎలా ఈ లోకమంతా పాపములో పడిపోతా ఉందే, పరలోక రాజ్యానికి రాలేకపోతున్నారే, నా రాజ్యానికి వారసులు తిరిగి కావాలి. ఎలాగలైనా మరలా భూమి మీద ఉన్న మనుషులందరినీ కూడా నా యొద్దకే తెచ్చుకోవాలి. ప్రతి మనుష్యుడు కామముతో నిండుకొని పోయాడు, కామముతో పడిపోతూ ఉన్నాడు. స్త్రీ పురుషుడని చూడలేకపోతున్నాడు, వివరసలు లేకపోతున్నాయి. భూమి అంతా పాపముతో నిండిపోతుంది. అపవాదైనటువంటి సాతాను చెరలో చిక్కిపోతున్నారు. ఎలాగైనా వారిని తీసుకొని నా దగ్గరికి రావాలి. యేసయ్య తండ్రికి సంగమనే నిన్ను, భూమి మీద ఉన్న నిన్ను, భూమి మీద ఉన్నట్టు నన్ను తిరిగి తండ్రి యొద్దకు తీసుకొని రావాలని చెప్పేసి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం చివరనే ముగింపులోనికి వస్తూ ఉన్నాను. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13 నుంచి 16 వచనం చదువుకుందాం. మునుపు దురాస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి, చూడండి, మీకును నాకును ఉండిన ద్వేషమును అనగా వీధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. హల్లెలూయా. సంగమా, దూరము వెళ్ళి వారు పాపములో పడిపోయారు. హెబ్రోనులో ఉండవలసినటువంటి వ్యక్తులు షెకెమునకు వెళ్ళారు. ఇప్పుడు వారి సమాచారం కావాలి తండ్రి అయినటువంటి యాకోబుకు. ఇప్పుడు పరలోకమున్న తండ్రికి భూమి మీద ఉన్న సంఘం తిరిగి తండ్రి యొద్దకు చేర్చుకోవాలి. కామముతో నిండిపోయినటువంటి భూమి మీద అపవాదైనటువంటి సాతాను వాని చెరలోనికి తీసుకొని పోయిన ప్రతి ఒక్క వ్యక్తిని తిరిగి తండ్రి తన యొద్దకు చేర్చుకోవాలని ఆజ్ఞలు గల 10 ఆజ్ఞలో ఉన్నదే వ్యభిచారించకూడదు. వ్యభిచారము చేసిన ప్రతి ఒక్కడు కూడా సంసోను ఎక్కడ ఉండాలి, ఎందుకు అంత దూరం వెళ్ళిపోయాడు, రూబేను ఎక్కడ ఉండాలి, హెబ్రోనులో నుంచి షెకెమునకు ఎందుకు వెళ్ళాడు, యూదా ఎక్కడ ఉండాలి, హెబ్రోనులో ఉండవలసినటువంటి యూదా షెకెమునకు వెళ్ళాడు. వారి సమాచారం కొరికే తండ్రి అయినటువంటి యాకోబు ఎదురు చూశాడు. భూమి మీద ఉన్నటువంటి సంఘమైన నిన్ను నన్ను తండ్రి ఎదురు చూస్తున్నాడు పరలోకములో నుంచి. ఫాదర్స్ డే జ్ఞాపకం చేసుకో బిడ్డ. ఫాదర్స్ డే రోజు నిన్ను పుట్టించిన నీ తండ్రిని జ్ఞాపకం చేసుకో.
పడిపోయినట్టటి నిన్ను లోకములో చాలా దూరం ఉండి సప్త సముద్రాలు దాటి వచ్చిన జ్ఞాపకం పెట్టుకో. అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చినావు కదా దుబాయ్. నీ జీవితం ఎలా ఉంది దుబాయ్? నీకు నువ్వే ప్రశ్న వేసుకో. ఇప్పుడు తండ్రికి, పరలోకమున్న తండ్రికి నీ సమాచారం కావాలి. తండ్రికి నీ సమాచారం కావాలంటే తండ్రికి సమస్తము తెలుసు. నీ జీవితం, నా జీవితం ఎలా ఉందో తెలుసు. తండ్రి అన్యాయస్తుడు కాదు. అయితే తండ్రి తన కుమారుని పంపిస్తే తన కుమారుని వారు చంపచూచరి. యాకోబు తన అన్నల సమాచారం కోసం యోసేపును పంపిస్తే వారిని చంపచూచరి. అయినా యోసేపు భయపడలేదు. నా ప్రాణాలను ఇస్తా కానీ నా అన్నల సమాచారం కావాలి. యేసు క్రీస్తుల వారు కూడా భయపడలే. డాడీ, నన్ను పంపించు, ఈ భూమి మీద ఉన్నటువంటి నీ బిడ్డలందరినీ కూడా నీ రాజ్యానికి నేను తీసుకొని వస్తానయ్యా. అవును, వారు దూరం వెళ్ళారు, పాపము చేశారు, అపవాదైన సాతాను చెరలో పడిపోయారు. వారిని నేను విడిపిస్తానైనా, ఉభయులను నేను ఏకము చేస్తాయా. నీ ఆజ్ఞలలో వారు మితిమీరిపోయారయ్యా, నీ ఆజ్ఞలకు వారు లోబడలేరయ్యా. ఇప్పుడు నేను నీ యొద్దకు వారిని తీసుకొని వస్తా. తండ్రి, నేనున్నాను, నన్ను పంపించు ఈ భూమి మీదకి. అదే యోసేపు అన్నాడు, ఎస్ డాడీ, అన్నల సమాచారమే కావాలి కదా, నన్ను పంపించు. వారిలో ఏ దోషం ఉందో నీకు తెలుసు నాదా. నేను ఎన్నోసార్లు వాళ్ళ సమాచారం తీసుకొచ్చి నీకు చెప్పినా, అయినా నన్ను వదలరు నాన్న. పరలోకంలో తండ్రి కూడా నీ కొరకు తన కుమారుని పంపించాడు. ఎందుకో తెలుసా? చాలా దూరం వచ్చావు కదా, భారతదేశం నుంచి ఇండియాకు. దుబాయ్ ఎంత దూరమో తెలుసా? 1000 కిలోమీటర్ల దూరం వచ్చిన బిడ్డ, పరీక్షించుకో. ఎక్కడ పడిపోయావో, ఏ స్త్రీ చేతిలో పడిపోయావో, ఏ పురుషుని చేతిలో పడిపోయావో, ఇప్పుడు నీ సమాచారమే నా తండ్రికి కావాలి. వారు అంత దూరం వెళ్ళి ఎందుకు వెళ్ళారో దేవుని వాక్యం సెలవిచ్చింది. సంగమా, ఎందుకు ఇంత దూరం వచ్చావో తెలుసా? నీ భర్తని విడిచిపెట్టి, నీ భార్యని విడిచిపెట్టి, నీ పిల్లల్ని విడిచిపెట్టి, నీ మీద ఆశలు పెట్టుకున్న నీ తల్లిదండ్రులను ఎప్పుడైనా ఆలోచించావా? నా తండ్రి క్షమించేవాడు. అయ్యో, నా బిడ్డలు పడిపోతున్నారు. అంత దూరం వెళ్ళి నా బిడ్డలు అనేక తప్పిదములో పడిపోతున్నారు. నా బిడ్డలు ఎలాగైనా దగ్గరికి చేర్చుకోవాలి. ధర్మశాస్త్రంకు విధేయంగా ఉన్నటువంటి 10 ఆజ్ఞల్లో ఎన్నో ఆజ్ఞలు లేకుండా పోతున్నాయి నీలో. ఇప్పుడు విధి రూపకమైనటువంటి ఆజ్ఞలను కొట్టివేయాలంటే నా కుమారుడే వెళ్ళాలి. నా కుమారుడే ప్రాణం పెట్టాలి. నా కుమారుడే నిలబెడిపించాలి. సంగమా, 2 చేతులు జోడించి చెప్తున్నా, నీకు నువ్వే పరీక్షించుకో. ఎక్కడ తొట్టిల్లిపోయావో, చాలా రోజుల నుంచి నా గుండెలో పెట్టినటువంటి మాటలు మీకు తెలియజేస్తాను. నిన్ను తిరిగి నా తండ్రి తన రాజ్యానికి చేర్చుకోవాలనే ఈలలు మోగిస్తున్నా. నిన్ను తండ్రి యొద్దకు చేర్చడానికే, యేసేపు తన అన్నలను తండ్రి యొద్దకు తీసుకురావడానికే వాళ్ళంత దూరం వెళ్ళి పాపంకి వెళ్ళారు. బిడ్డ, సమయంలో నా దేవుడు నీతోనే మాట్లాడు. నీకు నువ్వే పరీక్షించుకో. ఎక్కడ పడిపోయావో పరీక్షించుకో.
కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా, హల్లెలూయా.